హలో ట్రేడర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్ ట్రేడర్స్ చాయిస్. ఈ వీడియోలో ఈ వారం స్టాక్ మార్కెట్లు ఎలా ఉన్నాయి, అలానే వచ్చే వారం మనం స్టాక్ మార్కెట్లో ఏ సెక్టర్స్ అలానే ఏ ఇండస్ట్రీస్ నుంచి మనం స్ట్రెంత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు స్టాక్ ట్రేడింగ్ టైమింగ్ మోడల్ అనేది మనకి ఏం చెప్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టాక్ ట్రేడింగ్ టైమింగ్ మోడల్ అంటే ఏంటో తెలియకపోతే ఈ ఛానల్లో నేను పెట్టిన ఫస్ట్ వీడియోలో ఇందులో ఉండే ఇన్పుట్స్ అన్నిటి గురించి కూడా ఏ ఇన్పుట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది నేను డిస్కస్ చేశాను. సో దాని ప్రకారం మీరు ఈ వీడియోని అయితే ఫాలో అవ్వచ్చు. ఓకే, ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండైసెస్ ఎలా ఉన్నాయనేది మనం చూద్దాం. ఇండైసెస్లో మనం ఎక్కువగా ఫాలో అయ్యేది ఏంటంటే నిఫ్టీ 500. కాబట్టి నిఫ్టీ 500 చార్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే నిఫ్టీ 500 వీక్లీ చార్ట్ ఇది. ఓకే, నిఫ్టీ 500 వీక్లీ చార్ట్లో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, ఇక్కడ రీసెంట్గా లాస్ట్ వీక్ అయితే నిఫ్టీ నిఫ్టీ 500 నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. ఇక్కడ చూడండి, రెడ్ కలర్ బార్ కనిపిస్తుంది కదా. సో నెగిటివ్గా అయితే లాస్ట్ వీక్ క్లోజ్ అయింది. అలానే ఇక్కడ ఇంకొకటి గమనిస్తే ఈ రెడ్ కలర్ మూవింగ్ యావరేజ్ అనేది ఉంది కదా, ఒక లైన్, రెడ్ కలర్ మూవింగ్ యావరేజ్. ఆ రెడ్ కలర్ లైన్ అనేది డైలీలో 15 మూవింగ్ యావరేజ్ లైన్, అలానే వీక్లీలో 10 మూవింగ్ యావరేజ్ లైన్ అది. ఓకే, సో దానికి కూడా కింద, సో ఆ లైన్కి బిలో మార్కెట్ అయితే క్లోజ్ అయింది, విచ్ ఈస్ ఏ సైన్ ఆఫ్ వీక్నెస్. ఓకే, బట్ స్టిల్ 200 మూవింగ్ యావరేజ్కి అబవే ఉంది. ఈ పర్పుల్ లైన్ వచ్చేసి 200 మూవింగ్ యావరేజ్, ఆ మూవింగ్ యావరేజ్కి అబవ్ అయితే ఉంది ఇంకా. ఓకే, ఒకసారి ఇదే చార్ట్ని మనం డైరీలోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ వీక్ మార్కెట్ అనేది నెగిటివ్గా క్లోజ్ అయింది అనుకున్నాం కదా. బట్ లాస్ట్ వీక్ వీడియోలో ఏం మాట్లాడుకున్నామంటే, ఇక్కడ ఈ లైన్ ఏదైతే ఉందో, ఇక్కడ, సో ఈ లైన్ బ్రేక్ డౌన్ చేస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్యాప్ అనేది ఫిల్ అయ్యే అవకాశం ఉందని మాట్లాడుకున్నాం, అవునా? ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఎప్పుడైతే బ్రేక్ డౌన్ చేసిందో సేమ్ డేనే ఆ గ్యాప్ అనేది ఫిల్ చేసింది. ఓకేనా? సో బ్రేక్ డౌన్ అంటాం దీన్ని. సో ఈ బ్లాక్ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ కింద, ఆ లెవెల్ని ఎప్పుడైతే బ్రేక్ డౌన్ చేసిందో ప్రైస్, బ్రేక్ డౌన్ చేసిన వెంటనే ఈ గ్యాప్ కూడా ఫిల్ చేసేసి ఇక్కడైతే క్లోజ్ అయింది లోకి దగ్గరలో. ఆ నెక్స్ట్ డే కూడా వీక్నెస్ అనేది మనకి కనిపించింది మార్కెట్లో. ఓకే, సో కంటిన్యూస్గా ఇక్కడ 5 days వీక్నెస్ అనేది కనిపించింది. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఏంటి మన స్టాన్స్ అంటే, ఇక్కడ మనం మార్కెట్ని మోడరేట్గా మార్చాం లాస్ట్ వీక్, అవునా? ఓకే, లాస్ట్ వీక్ మోడరేట్గా మార్కెట్ని అయితే మార్చాం. ఐ మీన్ లాస్ట్ వీక్ అంటే బిఫోర్ లాస్ట్ వీక్ మోడరేట్ అయితే మార్చాం. లాస్ట్ వీక్ ఏమైంది, ఇక్కడ మార్కెట్ అనేది వీక్నెస్ చూపించింది. ఓకే, ఓకే, ఇప్పుడు మనం డెసిషన్ ఎలా తీసుకోవాలనేది మిగతా పారామీటర్స్ కూడా చూసి తీసుకుందాం. ఇండెక్స్ అయితే మనకి నెగిటివ్గా క్లోజ్ అయింది, రైట్? సో ఇక్కడ నేను ఇండైసెస్ అనేవి రెడ్ కలర్లో ఉంచాను. నిఫ్టీ 500 కాదు, మిగతా స్మాల్ క్యాప్కి సంబంధించినవి, అలానే మిడ్ క్యాప్కి సంబంధించిన ఇండెక్సెస్ కూడా మనకి రెడ్లోనే క్లోజ్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ న్యూ 52 వీక్ హైస్ అండ్ న్యూ 52 వీక్ లోస్. సో ఇవి ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, న్యూ 52 వీక్ హైస్ అనేవి ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో మెన్షన్ చేశాను. అలానే న్యూ 52 వీక్ లోస్ అనేవి రెడ్ కలర్లో అయితే ఇక్కడ ఉంది టేబుల్. ఇక్కడ చూడండి, న్యూ 52 వీక్ లోస్ అబ్జర్వ్ చేయండి. 28th ఆగస్ట్ నుంచి స్లోగా కంటిన్యూస్గా పెరుగుతూ అయితే వస్తున్నాయి. దట్ షోస్ ద వీక్నెస్ ఇన్ ద మార్కెట్. అలానే న్యూ 52 వీక్ హైస్ చూడండి, అక్కడ నుంచి స్లోగా తగ్గుతూ వచ్చినాయి. ఓకే, దట్ షోస్ ద వీక్నెస్ ఇన్ ద మార్కెట్. ఓకే, అలానే న్యూ 52 వీక్ హైస్కి లోస్కి డిఫరెన్స్ కూడా చూడండి. న్యూ 52 వీక్ హైస్ 26 ఉంటే న్యూ 52 వీక్ లోస్ 50 ఉంటున్నాయి. సో అది కూడా ఒక వీక్ సైన్, అది కూడా ఒక వీక్నెస్ సైన్ మనకి. ఓకేనా? సో వీటన్నిటి ప్రకారం ఈ ఇన్పుట్స్ నేను తీసుకొని న్యూ 52 వీక్ హైస్ అండ్ న్యూ 52 వీక్ లోస్ని రెండింటిని కూడా నెగిటివ్లో అయితే ఉంచుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి వాచ్ లిస్ట్స్లో నేను చేసిన స్కాన్స్లో ఈ వారం కూడా స్టాక్స్ అయితే ఎక్కువగా రాలేదు, చాలా తక్కువ వచ్చినాయి.
తక్కువలో కూడా చాలా తక్కువ వచ్చినాయి, విచ్ మీన్స్ 1 or 2 స్టాక్స్ అంతే. అంతకు మించి ఓవరాల్ మార్కెట్లో స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ అనేవి రావట్లేదు. సో విచ్ మీన్స్ మనం వాచ్ లిస్ట్ని ఫ్యూ స్టాక్స్ దగ్గర ఉంచవచ్చు. ఓకే, ఆరెంజ్ కలర్. నెక్స్ట్, రీసెంట్ బ్రేక్అవుట్స్, ఫాలో అప్ మూవ్స్. రీసెంట్ బ్రేక్అవుట్స్లో ఏమైందంటే లెస్ ఫాలో అప్స్ అయితే వస్తున్నాయి. ఓకేనా, లెస్ ఫాలో అప్స్ అయితే వస్తున్నాయి. ఆటోకి సంబంధించినవి, ఎనర్జీకి సంబంధించినవి మార్కెట్కి అగెనిస్ట్గా అయితే వెళ్తున్నాయి. మార్కెట్ అంతా తగ్గిపోతూ ఉంటే అవి మాత్రం అగెనిస్ట్గా పెరుగుతూ ఉన్నాయి. కొన్ని స్టాక్స్ మాత్రమే, వెరీ వెరీ స్పెసిఫిక్ స్టాక్స్. ఓకే, నెక్స్ట్ స్టాక్ పార్టిసిపేషన్ అనేది చూస్తే, స్టాక్ పార్టిసిపేషన్ అనేది ఈ వారం 1.7 ఉంది, విచ్ మీన్స్ 1 to ఇన్ బిట్వీన్ 1 to 2. ఓకే, సో ఈ ఇన్పుట్స్ని తీసుకొని నేను ఒక డెసిషన్ తీసుకుంటాను. దేనికి సంబంధించి అంటే స్టాక్ ట్రేడింగ్ ఎన్వైర్న్మెంట్. ఓకే, ఇక్కడ స్టాక్ ట్రేడింగ్ ఎన్వైర్న్మెంట్ అనేది ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ స్టాక్ ట్రేడింగ్ ఎన్వైర్న్మెంట్ అనేది లాస్ట్ వీక్ మోడరేట్కి అయితే షిఫ్ట్ చేసాం. వీక్ నుంచి మోడరేట్కి అయితే షిఫ్ట్ చేసాం. ఈ వారం కూడా నేను మోడరేట్లోనే ఉంచుతున్నాను. ఓకే, మోడరేట్ అంటే ఏంటి? సైడ్ వేస్ యాక్షన్ ఉంటుంది, మనం కాషియస్గా యాక్ట్ చేయాలి. ఓకే, అయితే ఇక్కడ ఒక ఒకటి నోట్ చేసుకోవాలి ఏంటంటే, మోడరేటే మార్కెట్, బట్ ఇక్కడ ఎప్పుడైనా సరే ఇక్కడ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఆ బ్రేక్ డౌన్ చేసిన వెంటనే స్టాక్ ట్రేడింగ్ ఎన్వైర్న్మెంట్ని వీక్ వీక్ ట్రేడింగ్ ఎన్వైర్న్మెంట్గా మనం మార్చుకోవచ్చు. ఓకే, వీక్గా ఉందని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఓకేనా, ఆ టైంకి వీడియో చేయొచ్చు, చేయకపోవచ్చు, బట్ ఇది బ్రేక్ డౌన్ అయిందంటే ఈ లెవెల్ ట్రేడింగ్ ఎన్వైర్న్మెంట్ అనేది వీక్గా ఉన్నట్టే లెక్క. ఓకే, అలానే ఈ వారం స్ట్రాంగ్ సెక్టర్స్ అండ్ ఇండస్ట్రీస్ చూస్తే ఇక్కడ ఆటోమొబైల్ సెక్టర్కి సంబంధించిన కొన్ని స్టాక్స్ అనేవి స్ట్రాంగ్ ఉన్నాయి. అలానే ఎనర్జీ, స్పెసిఫిక్గా గ్రీన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన కొన్ని స్టాక్స్, అలానే బ్యాటరీస్కి సంబంధించిన కొన్ని స్టాక్స్ అనేవి స్ట్రాంగ్ ఉన్నాయి. అలానే ఎలక్ట్రికల్స్, సో ఇది కూడా ఇంచుమించు సేమ్ థీమే, ఎనర్జీకి సంబంధించి. సో ఈ 3 సెక్టర్స్ అండ్ ఇండస్ట్రీస్ వీటిలో ఉన్న కొన్ని స్టాక్స్ మాత్రం చాలా స్ట్రెంగ్త్ అయితే ఎగ్జిబిట్ చేస్తున్నాయి. ఓవరాల్ మార్కెట్ తగ్గుతూ ఉంటాయి, ఇవి ఆపోజిట్ డైరెక్షన్లో బ్రేక్అవుట్స్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి, విచ్ మీన్స్ నిఫ్టీ 500 అనేటువంటి ఓవరాల్ మార్కెట్ రివర్స్ అయినప్పుడు అవి బ్రేక్అవుట్స్ అయ్యి చాలా ఎక్కువ పెరిగే అవకాశం ఎక్కువ పోతుంది. కాబట్టి ఇక్కడ ఆటో, ఎనర్జీ అండ్ ఎలక్ట్రికల్స్ మీద ఫోకస్ చేయడం చాలా బెటర్. ఓకే, సో దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.